సహాయకరంగా తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. నేనే ఆ వచనాలు చదువుతున్నాను. 12వ వచనాన్ని నేను చదువుతున్నా. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. కొత్త నిబంధనలో 194వ పేజీ. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడును. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను, ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఇది మొదటి మాటగా మనం తీసుకుందాం. ఇదే అధ్యాయంలో మరొక మాట కూడా మనం చదువుకుందాం. 3 నుంచి 5 వచనాలు కలిసి ఉన్నాయి కదా, ఆ వచనాలు నేను చదువుతున్నాను అవసరమైనంత మట్టుకు. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ 3 నుంచి 5 వరకు చదువుకున్న ఈ వచనాల్లో రెండవ మాటగా మనం ఆలోచన చేస్తే, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షి. ఆ తర్వాత 3వ మాటగా మనం ఆలోచన చేస్తే, నా ప్రార్థనలయందు. మొదటిగా 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2, 3 మాటలుగా 3 నుంచి 5 వరకు వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. ఈ మాటలు మన జ్ఞాపకంలో ఉంచుకొని మరొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రెండు 206వ పేజీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. 19 నుంచి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. చాలండి. ప్రభునందు ప్రియులారా, మనం 2 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. మొదటిది తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి మనం చదువుకున్న వచనాల్లో ఒక 3 మాటలు మనం అనుకున్నాం కదా. మొదటిగా మనం 12వ వచనంలో నుంచి మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి ఈ పత్రికలో ఈ అధ్యాయంలో మన మనసులో ఉంచుకోవాల్సిన మాటలు ఏంటంటే, అపోస్తులుడైన పౌలు యొక్క మాదిరిని మనం ఆలోచన చేస్తూ మన మనసులో ఉంచుకుంటూ తను అంటున్న మాటలు 3వ వచనం ప్రారంభంలో నా ప్రార్థనలయందు, అదే లేఖన భాగంలో
నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షి. మనం ఇలా అనుకుందాం, నా మనస్సాక్షి. మొదటిగా ఇది మనం 2-3 మాటలు అనుకున్నాం, తర్వాత మనం వరుసలో దాన్ని మనం అలా పేర్చుకుందాం. మొదటిగా ఇక్కడ మనం చూస్తే నా ప్రార్థనలు, తర్వాత నా మనస్సాక్షి, ఆ తర్వాత మనం చదువుకున్న 12వ వచనంలో ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉంటే, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను, ఆయన కాపాడగలడని నమ్ముకొనుచున్నాను. ఈ మాటను బట్టి మనం ఇలా అనుకుందాం, పౌలు యొక్క కోణంలో నుంచి నా విశ్వాసం. ఇప్పుడు వెనక నుంచి వద్దాం, అంటే 12వ వచనం నుంచి మనం ప్రారంభంలో అనుకున్నట్లుగా మొదటిగా మనం చూస్తే నా విశ్వాసం అని అంటున్నాడు పౌలు. తన విశ్వాసాన్ని సంబోధించాడు ఏంటో. నా మనస్సాక్షి అన్నాడు, తన మనస్సాక్షి ఎలా ఉందో అక్కడ జ్ఞాపకం చేశాడు. ఆఖరి మాట, 3వ మాట, నా ప్రార్థన. ఈ రాత్రి ప్రార్థనకు వెళ్ళబోయే ముందు మనం కూడా ఈ 3 మాటలు మన మనసులో ఉంచుకుందాం. ఏంటి ఆ 3 మాటలు? నా విశ్వాసం, నా మనస్సాక్షి, ఆ తర్వాతే నా ప్రార్థన. నా విశ్వాసం, నా మనస్సాక్షి, నా ప్రార్థన. అది పౌలు. మరి మనలో ఈ విషయాలు మనం ఆలోచన చేస్తుంటే పౌలు విశ్వాసం ఎలాంటిది అని అంటే, పౌలు అంటున్నాడు 12వ వచనంలో, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను, ఆయన నన్ను కాపాడగలడని నేనేం చేస్తున్నాను, రూఢిగా నమ్ముచున్నాను. పౌలు ఈ మాటలు సారిసారికి వాడతాడు, రూఢిగా నమ్ముకొనుచున్నాను అన్నమాట కదా. ఇక్కడ ఈ వచనంలో పౌలు యొక్క విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. పౌలు ఎలాంటి సందర్భంలో తిమోతితో ఈ మాటలు చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు కూడా సువార్త విషయంలో సిగ్గుపడకూడదు. నేను సువార్త విషయంలో ప్రభు పని చేస్తున్నప్పుడు ఖైదీగా చెరసాల్లో ఉన్నాను, నువ్వు కూడా ఖైదీ అవుతావేమో, విషయంలో సిగ్గుపడొద్దు. ప్రభువే నన్ను అపోస్తలుడుగా నియమించాడు, ప్రభువే తన చిత్తంలో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ శ్రమలన్నీ నాకు వస్తున్నాయి. మనందరం బాగుగా ఎరుగుదాం, అపోస్తలుడైన పౌలు తన సువార్త పరిచర్లో ఎన్ని శ్రమలు పొందాడో. ఇలాంటి శ్రమలన్నీ నాకు వస్తున్నప్పటికీ నా విశ్వాసం ఏంటి? అసలు నేను నమ్మిన వాణిని నేను, ఇక్కడ ఆయన చెప్పిన మాట, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును. ఆయన ఎలాంటి వాడో నేను ఎరుగుదును. ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను ఎలా తప్పించగలడో నేను ఎరుగుదును. కాబట్టి నేను సిగ్గుపడట్లా ఈ పరిచయకు నేను వచ్చానని. నేను రూఢిగా నమ్ముకుంటున్నాను నా దేవుడు నన్ను కాపాడగలడని. పౌలు యొక్క విశ్వాసం మనకు అర్థమవుతుంది కదా. ఈ ఆఖరి తన చివరిలో కొన్ని రోజుల్లో చనిపోతాను, సిలువ తన యొక్క శిరఛేదనం ద్వారా పౌలు చనిపోయినట్టుగా మనకు తెలుసు. తన చివరి దినాల్లో పౌలుకి ఆఖరి పత్రిక రాస్తూ అంటున్నాడు, నా విశ్వాసం ఎలాంటిదో నీకు తెలుసా, నా మనస్సాక్షి నీకు ఎలా ఉందో నీకు తెలుసా, నా ప్రార్థన ఎలాంటిదో నీకు తెలుసా అని జ్ఞాపకం చేస్తున్నాడు కదా. పౌలు యొక్క విశ్వాసం మనకు అర్థమవుతున్నప్పుడు నిజంగా మన విశ్వాసం కూడా అలానే ఉందా అని మనం బేరీజు వేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎన్నో శ్రమలు వచ్చినాయి పౌలుకి, కానీ పౌలు యొక్క విశ్వాసం ఏంటంటే, అసలు నన్ను పిలిచిన వాడు, నేను దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు నాకు దర్శనమైన దేవుడు ఎలాంటి వాడో నేను ఎరుగుదును. అందుకే ఒకసారి ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను, మీరు చెప్పనవసరం లేదు. అపోస్తుల కార్యాల్లో ఆయన రోమా ప్రయాణమై ఆఖరిగా ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు 27వ అధ్యాయంలో ప్రయాణం వెళ్తున్నప్పుడు చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. పౌలుకి ఆ విషయం ముందే తెలుసు, మనం వెళ్ళటం మంచిది కాదు అని ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాడు. కానీ ఆ ఓడ యజమానుడు, నావికుడు, వీళ్ళందరూ మనం వెళ్దాం అనుకొని వాళ్ళు బయలుదేరి వెళ్తారు. కానీ ఆ ప్రయాణం మధ్యలో సముద్రంలో ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, సరుకులన్నీ పడేస్తారు, చివరికి కొట్టుకొని పోయి చనిపోతామేమో అన్న సందిగ్ధంలోకి వెళ్ళిపోతారు, అన్న భయంలోకి వెళ్ళిపోతారు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ. ఆ సందర్భంలో 27వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతా ఒక మాట అన్నాడు, 27-25లో, నాతో దూత చెప్పిన ప్రకారం నేను దేవుణ్ణి నమ్ముతున్నా. పౌలు అంటున్న మాట ఏంటి?
అందరూ చనిపోబోతున్నామని అందరూ చనిపోతారని అందరూ అనుకున్నారు. ఇక అనవసరంగా నీ మాట వినలేదు, మేము ఆగి ఉన్నా బాగుండేది, అన్ని పోయినాయి, ఈ తుఫాన్ ఆగేటట్లేదు, మన ప్రయాణం ముందు కొనసాగట్లేదు, ఇక మన పని అయిపోయింది అనుకుంటున్న సందర్భంలో కూడా పౌలు ఏమంటున్నాడంటే వాళ్ళందరితో, అయ్యలారా నేను దేవుణ్ణి నమ్ముతున్నా. పౌలు యొక్క విశ్వాసం ప్రయాణాల్లో ఎన్ని ఆపదలు వచ్చినా తను దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. అది గుడ్డి విశ్వాసం కాదు, అది ఎలాంటి విశ్వాసం అంటే, నేను ఎవరినైతే నమ్ముతున్నానో ఆయన ఎరుగుదును. నేను చాలా సార్లు మనం కూడా గుడ్డిగా కొన్ని నమ్మేస్తా ఉంటాం. ఫలానా చర్చికి వెళ్తే, ఫలానా కొండెక్కితే, ఫలానా 40 రోజులు 30 రోజులు 10 రోజులు 50 రోజులు చేస్తే ఏదో జరిగిపోయిద్ది అని గుడ్డి విశ్వాసం. నో నో నో, అలా ఉండకూడదు. పౌలు తన ఆఖరిలో తను చెప్తున్న మాట ఏంటంటే, నేను నమ్ముకున్నవాడిని నేను ఎరుగుదును, ఆయన నన్ను సిగ్గుపరచడు. అసలు నేను సిగ్గుపడను కూడా. మన విశ్వాసానికి ఆధారం ఏంటి? ఏదో 40 రోజులు ఏదో చేస్తా ఉంటారు కదా, ఉపవాసం చేసినట్లుగా చేయటమా? ఈ టైం అదే కదా, లెంట్ డేస్ అంటూ ఉంటారు కదా, శ్రమల దినాలు. కానీ ప్రభునందు ప్రియులారా, పౌలు జీవితంలో నుంచి మనం నేర్చుకునే మాట ఏంటంటే, నా విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే, అసలు నేను నమ్ముకున్న వాడిని నేను ఎరుగుదును. చాలా సార్లు మనం ఆటో ఎక్కుతా ఉంటాం కదా, ఏమండి, ఎక్కుతాం లేదా? ఆటో ఎక్కుతా ఉన్నప్పుడు ఎవరన్నా ఎట్లా అనుకుంటారా, అసలు ఈ ఆటో నడిపే ఆయన జాగ్రత్తగా తీసుకెళ్తాడా, దేనికన్నా గుద్దేస్తాడా అడుగుతావా? ఏమయ్యా నువ్వు గమ్యానికి తీసుకెళ్తావు క్షేమంగా, లేదంటే నువ్వు గుద్దేస్తావా అని ఏమన్నా అడుగుతావా? అందరూ ఎక్కుతున్నారు, మనం కూడా ఎక్కుతున్నాం, తీసుకెళ్తాడనేది ఒక నమ్మకం. ఏదో మనం బస్సు ఎక్కుతున్నా ఏది ఎక్కుతున్నా కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కొత్త వాళ్ళు ఆయన, కానీ ఏదో ఎట్లాగైనా మనం వెళ్తాం అని ఒక నమ్మకం. అలాంటి నమ్మకం గురించి ఇక్కడ రాయట్లా పౌలు. అసలు నేను ఎవరిని నమ్ముకున్నానో, ఎవరిని సేవిస్తున్నానో, ఎవరి పిలుపుకు లోబడి ఎవరు పని చేస్తున్నానో ఆయన నాకు బాగా తెలుసు, ఆయన నేను బాగుగా ఎరుగుదును, కాబట్టి ఆయన నన్ను సిగ్గుపరచడు అని పౌలు యొక్క విశ్వాసం మనం జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాసం ఎలా ఉందా లేదా? ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం, ప్రార్థనలోకి వెళ్ళబోయే ముందు నా విశ్వాసం కూడా ఇలానే ఉందా? నేను ఎవరికైతే ప్రార్థన చేస్తున్నానో, నా అక్కర ఏదైతే నేను ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నానో, వింటున్న ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన నన్ను సిగ్గుపరచడు, నా ప్రార్థన వృధాగా పోదు అన్న విశ్వాసం మనదైతే మనం ధైర్యంగా ఉండొచ్చు. ఆ మాటలు ఆయన నన్ను కాపాడగలడు, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నన్ను బయట వేయగలడు అని మనం రూఢిగా నమ్ముకుంటే మనం ధైర్యంగా ఉండొచ్చు. పౌలు తన ఆఖరి జీవిత కాలంలో తను చెప్తున్న మాట 2వ పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 12వ వచనంలో, నేను నమ్మిన వారిని, ఒకసారి పలకండి, నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేను ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. కాబట్టి ఈ విశ్వాసం, పౌలు యొక్క విశ్వాసం మనం జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాసం ఎలాంటిది అన్న ఆలోచన పరీక్ష మనం కలిగి ఉందాం. ఆ తర్వాత రెండో మాట మనం ఏమనుకున్నాం? రెండో మాట ఏంటి? మొదటిది విశ్వాసం, రెండోది మనస్సాక్షి. పౌలు తిమోతితో చెప్తున్న మాట ఏంటి? పౌలు యొక్క మనస్సాక్షి ఎలాంటి మనస్సాక్షి? అక్కడ రాసిన మాటే కదా, నిర్మలమైన మనస్సాక్షితో. నిర్మలమైన మనస్సాక్షి. ప్రభువు నమ్ముకున్న వారికే, ప్రభు బిడ్డలైన వారికే ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే ఇదే. ఎరుగని వారికి, అన్యులైన వారికి, ప్రభు బిడ్డలైన వారికి వ్యత్యాసం ఏంటంటే మంచి మనస్సాక్షి మనం కలిగి ఉంటాం. అందుకే పౌలు చాలా సార్లు అపోస్తుల కార్యాల్లో సభలో, పెద్ద మహాసభల దగ్గర నిలబడుతున్నప్పుడు, నేను మంచి మనస్సాక్షి గలవాడిగా నేను జీవించాను అని యెరూషలేములో మహాసభ జరుగుతున్నప్పుడు ఆయన చెప్తూ అన్నమాట. పౌలు యొక్క మనస్సాక్షి ఎలాంటి మనస్సాక్షి అంటే నిర్మలమైనది, మంచి మనస్సాక్షి. మరి మన మనస్సాక్షి ఎలా ఉంది?
మనస్సాక్షి అంటే ఏంటి? నేను కొన్నిసార్లు ఏదన్నా రోడ్డు మీద వెళ్తున్నా, లేదంటే ఎవరితో వ్యక్తులతో మాట్లాడుతున్నా, వాళ్ళ యొక్క గతకాలపు నా పట్ల వైఖరి జ్ఞాపకం చేసినప్పుడు, అయ్యో వాళ్ళు అట్లా నా పట్ల అలా ఉన్నారే అని నా జ్ఞాపకం వచ్చినప్పుడు, వాళ్ళ పట్ల అశ్రద్ధగా ఉంటాను నేను. కానీ ఎప్పుడైతే మరలా దేవుని వాక్యం చదువుకుంటున్నప్పుడు, మరలా దేవుని వాక్యం నన్నేం చేసిద్ది, నా మనస్సాక్షిని ఏం చేసిద్ది, అది తప్పురా బాబు అట్లా చేయకూడదు, అవును ప్రభువా అని మన మనస్సాక్షి మనల్ని ప్రేరేపిస్తా ఉండిద్ది. అలాంటి మనస్సాక్షి ఎవరికి ఉండిద్దంటే, ప్రాముఖ్యంగా ప్రభువుని నమ్ముకొని విశ్వాసంలో బలపడుతున్న మనకే ఉండిద్ది. అయితే ఆ మనస్సాక్షి ఎలా ఉంది, ప్రార్థనకు వెళ్ళబోయే ముందు మన మనస్సాక్షి ఎలా ఉందో కూడా మనం ఏం చేసుకోవాలి. పౌలు మనస్సాక్షి ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి, నాది మంచి మనస్సాక్షి అని అపోస్తుల కార్యాల్లో చెప్పాడు. ఇందాక హెబ్రీ పత్రికలో కూడా మనం చదువుకున్నాం కదా. కాబట్టి రెండో మాటగా ఆ ప్రార్థనలోకి వెళ్ళబోయే ముందు నా విశ్వాసం ఎలా ఉంది, నా మనస్సాక్షి కూడా ఎలా ఉంది. వాత వేయబడిన మనస్సాక్షి అని తిమోతికి మొదటిసారి రాస్తూ చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నేను తప్పకుండా నీతిమంతుడైన వాడు 1000 సార్లు పడినా మరలా ఏం చేస్తాడు, లెగుస్తాడు. మానవ దేహాలతో ఉన్నాం, తప్పకుండా పడిపోతాం. కానీ మనస్సాక్షి మనల్ని ప్రేరేపించాలి, మనల్ని నిర్మలులుగా పవిత్రులుగా చేయాలి. అలాంటి మనస్సాక్షి మనం కలిగి ఉన్నామా, లేదంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నామా? ఒక మాటని సహాయకరంగా నేనే చదువుతాను. అపోస్తుల కార్యాల్లో ఆ మాటని నేను జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు ఏం చేస్తున్నాను, అభ్యాసం చేసుకొనుచున్నాను. ప్రార్థనలోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం, సంఘంగా మనందరం చేయబోతున్నాం. అయితే ఈ వారంలో ఈ అభ్యాసాన్ని మనం చేసామా? ఏం అభ్యాసం? మన మనస్సాక్షి నిర్దోషమైందిగా చూసుకునే విషయంలో మన అభ్యాసం ఎంత? నేను ఈ ధ్యానాలు చేస్తున్నప్పుడు బైబిల్ని ధ్యానం చేయడానికి, విషయాలు అర్థం చేసుకోవడానికి చేస్తున్న అభ్యాసం ఎంత, నా మనస్సాక్షిని నేను నిర్దోషమైందిగా ఉంచుకోవడానికి నేను చేస్తున్న అభ్యాసం ఎంత అంటే, అక్కడ కూడా నేను సమతుల్యత నాకు కనపడలేదు. ఈ విషయాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాలో ఈ లోపాలు నా మనస్సాక్షే నాకు గుచ్చినట్లుగా నాకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు మన మనస్సాక్షి నిర్దోషమైందిగా ఉండేటట్లు మనం అభ్యాసం చేసుకోవాలి. ప్రతిరోజు మన ఇళ్ళు క్లీన్ గా ఉండాలని దుమ్ము అవన్నీ దులుపు వేసుకొని అభ్యాసం చేస్తాం, గాని ప్రభువే మన ఇంటిని, మన దేహాన్ని తన ఇల్లుగా చేసుకున్నాడు కదా. మన మనస్సాక్షి ఆ విధంగా నిర్మలమైందిగా, నిర్దోషమైందిగా ఉండాలి. ఆ విషయంలో గత వారంలో, ఈ గడిచిన రోజుల్లో మనం కలిగి ఉన్న అభ్యాసం ఏంటో మనం పరీక్ష చేసుకుంటే, అక్కడ మనం ఏ విధంగా ప్రభువు నుంచి అలాంటి ధైర్యాన్ని పొందుతాం అన్న విషయాలు మనం ఆలోచన చేసుకోవచ్చు. తిమోతికి రాస్తూ పౌలు అంటున్న మాట, నా నిర్మలమైన మనస్సాక్షి, నేను ఎవరినైతే నమ్ముకున్నానో ఆయన మీద నాకున్న విశ్వాసం ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి నాకు సహాయపడింది. కొన్నిసార్లు మనం ఎంత విశ్వాసం ఉంచినా మన మనస్సాక్షి సరిగ్గా లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. చాలా సార్లు, కొన్నిసార్లు కాదు, అన్ని సార్లు కూడా మన ప్రణాళికలు ఎంత బాగా వేసుకున్నా, ఎంత విశ్వాసం మనం కలిగి ఉన్నా, మన మనస్సాక్షి సరైందిగా లేకపోతే దానిలో సఫలీకృతులు మనం కాలేం. కాబట్టి ఈ విషయాలు మనం పరీక్ష చేసుకుందాం. ప్రార్థనలో కానీ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు కానీ, ఆరాధన చేసేటప్పుడు కానీ మన మనస్సాక్షి చాలా ప్రాధాన్యమైంది. పేతురు రాస్తూ కూడా ఆ మనస్సాక్షి నుంచి
కలిగే స్థుతులే దేవునికి ఇష్టమైంది. మనస్సాక్షి ద్వారా మనం చేసే ఆరాధనే దేవుడికి అంగీకారమైందని పేతురు భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి క్రైస్తవులుగా మనకి ప్రాముఖ్యమైంది ఏంటంటే మన మనస్సాక్షి నిర్మలమైనదిగా, నిర్దోషమైందిగా, మంచిదిగా మనం ఉండేటట్టుగా మనం అభ్యాసం చేసుకుందాం. అంతేగాని వాత వేయబడిన మనస్సాక్షి మనలో ఉండకుండా ప్రభు సహాయం చేయను గాక. ఆఖరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ మాట ఏమంటున్నాడు పౌలు? నా ప్రార్థనల యందు. అందుకే రూఢిగా నేను నమ్ముతున్నాను నా దేవుణ్ణి. కారణం ఏంటంటే తను నమ్ముకున్న దేవుని పైన తను కలిగి ఉన్న విశ్వాసం, తను అర్థం చేసుకున్న విధానం, తన మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకోవడానికి తను చేసిన అభ్యాసం తన ప్రార్థనలో సఫలీకృతం అవునట్టుగా ప్రభు సహాయం చేశాడు. అది లేట్ అవ్వచ్చు, కానీ సిగ్గుపడలా, వెనకడుగు వేయలా. పిలిచిన వాడు నన్ను, ఆయన ఎలాంటి వాడో నాకు తెలుసు, నేను ఆయన నమ్ముకొని ఉన్నాను. కాబట్టి ప్రస్తుతానికి ఆ కార్యాలు జరగకపోయినా ఆయన చేస్తాడు, ఆయన సామర్థ్యం నాకు తెలుసు. కాబట్టి నేను సిగ్గుపడను, నా మనస్సాక్షిని నేను కాపాడుకుంటూ ఆయన ఎరుగుతూ ఆయన మీద విశ్వాసం ఉంచి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రభువే నాకు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చాడు, నీకు కూడా సహాయం చేస్తాడు తిమోతి అని పౌలు తన ఆఖరిలో ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మనం హెబ్రీ పత్రికలో కూడా ఆ వాక్య భాగాలు చదువుకున్నాం కదా. మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, మన ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు గనుక మనం దేవుని సన్నిధానానికి ఎలా చేరి రావాలి? అక్కడ రాయబడిన మాట, మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు. ఈ దేవుని సన్నిధానానికి అంటే ప్రార్థనకి మనం ఎలా చేరి రావాలనంటే, ప్రార్థనలు ఆలకించే దేవుడు మన ఇంటి పైన మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయనే ఈ మార్గాన్ని మనకి ఇచ్చాడు ప్రార్థన చేయమని. మనం ఎలా రావాలనంటే నిర్మలమైన మనస్సాక్షి. అక్కడ రాయబడిన మాట ఏంటి? మనస్సాక్షికి కల్మషం లేని మనస్సాక్షి. అలాంటి మనస్సాక్షితో ఆయన సన్నిధానానికి చేరి వద్దుము అని ఈ 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఆయన సన్నిధానమునకు చేరుదము. ప్రభు ఈ వాగ్దానాన్ని మనకు చేశాడు, ఇలాగ రావాలని ఆయన చేశాడు. కాబట్టి మన నిరీక్షణ గొప్పది అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేసుకుంటూ మన విశ్వాసం, మన మనస్సాక్షి ఎలా ఉందో పరిశీలన చేసుకుంటూ ప్రార్థనలో మనం ముందు కొనసాగుదాం. మనల్ని సిగ్గుపరచని దేవుడు, మనకి వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థనలు ధైర్యంగా మన ప్రభు దగ్గరికి ఆయన ఎదుట మనం ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ విషయాలు మన మనసులో ఉంచుకొని మనం ప్రార్థనలో ముందుకు వెళ్దాం. దేవుడి చిన్న తలంపులు మన కొరకై దీవించును గాక.